హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటంటే ఇన్నేళ్ళు వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ చరణ్ ఫ్యాన్స్ పాడుకుంటున్నారు. మరి పెద్ద నుంచి అప్డేట్ వస్తుందంటే ఆ మాత్రం వస్తూ ఉండకపోతే చరణ్ ఫ్యాన్స్ ఎలాగవుతారు? ఉప్పెన సినిమాతో నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకున్నటువంటి బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాను వెంకట సతీష్ కేలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ అలాగే అందాల బొమ్మ జాన్వీ కపూర్ నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగద్ బాబు, దివ్యేందు శర్మ అంటే మున్నాబాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టర్స్ కానీ అలాగే ఫస్ట్ షాట్ కానీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలు కూడా క్రియేట్ చేసి పెట్టింది. వచ్చే ఏడాది మార్చి 26వ తేదీన పెద్ద ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఏ సినిమాకైనా ముఖ్యంగా ఉండాల్సినవి ప్రమోషన్స్. ఇవి చాలా ముఖ్యం. సినిమా రిలీజ్కు ముందు 10 రోజులు చేస్తే చాలదు. సినిమా రిలీజ్ అయ్యేసరికి అందులో సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ ప్రేక్షకుల్లో బాగా నానాలి. అలా నానాలంటే ప్రమోషన్లో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. బుచ్చిబాబు కూడా ఇదే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కేవలం ఫస్ట్ గ్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే ఇండస్ట్రీని షేక్ చేసేసాడు ఏఆర్ రెహమాన్. ఇక ఇప్పుడు పెద్ద నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. చిక్రీ అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్టు వారం రోజుల నుండి హైపిస్తూనే ఉన్నారు. తాజాగా సిక్రీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. చిక్రీ అనే పదమే కొత్తగా ఉంది. అసలు ఆ పదానికి అర్థం ఏంటి అనే వారికి ఈ వీడియోలో దాని అర్థం కూడా చెప్పుకొచ్చారు. చికిరి అంటే అందమైన అమ్మాయి అని అర్థమని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. చికిరి అంటే పల్లెటూరులో అందమైన అమ్మాయిల్ని చికిరి అని పిలుస్తారట. సో ఆ విషయాన్ని బుచ్చిబాబు సన ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అరుదైన పదాలను ఉపయోగించి అద్భుతమైన సాంగ్స్ అందించే రెహమాను చికిరి అనే పదం వింటే ఊరుకుంటాడా? అదే లైన్తో ఒక మంచి సాంగ్ ని తీసుకొచ్చాడు. అదే చికిరి చికిరి సాంగ్. ఈ సాంగ్ ప్రోమో అదిరిపోయిందని చెప్పాలి. చరణ్ లుక్స్, వెనక విలేజ్ బ్యాక్ డ్రాప్, రంగస్థలం వైబ్ వచ్చిందంటే ఆశ్చర్యపోవసరం లేదు. ఇక చివరిలో చరణ్ హుక్ స్టెప్ అయితే పీక్స్. వచ్చే ఏడాది వరకు సోషల్ మీడియాని షేక్ చేస్తుందని సింపుల్గా చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉంది. ఈ చికిరి చికిరి సాంగ్ అనేది నవంబర్ 7 నుంచి పదే పాడుకుంటారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఈ ప్రోమో సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. ఇక నా అభిప్రాయం విషయానికి వస్తే బ్యాట్తో 6 అయినా లేకపోతే బీట్తో స్టెప్ అయినా ఒక్క ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అలాగే ఇక రెహమాన్ ఈ జోనర్కి మ్యూజిక్ ఇవ్వడం నాకు తెలిసి రెహమాన్ గారు ఫస్ట్ టైం అనుకుంటా. ఎందుకంటే ఆయన ఒక సినిమా ఒప్పుకుంటే చాలా న్యాచురల్గా ఉండాలి. సినిమా కూడా చాలా మంచిగా ఉంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అయితేనే నేను ఒప్పుకుంటారు. మా సినిమాలు ఈయన కెరీర్లో నాకు తెలిసి చాలా తక్కువ. అలాంటిది ఈ జోనర్కి ఆయన మ్యూజిక్ ఇవ్వడమే ఎక్కువ అనుకుంటే మరలా ఇదే జోనర్కి ఆయన సాంగ్స్ చేయించుకోవడం ఇక పీక్స్ అనమాట. మీరు ఒకసారి ఆ సాంగ్ ఒక బీట్ సరిగ్గా చూడండి. అలాగే పెద్ద షాట్లో రిలీజ్ చేసినటువంటి మస్స మస్స అన్న ఒక బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఒకసారి. మ్యూజిక్ ఎలా ఉంటుందో పీక్స్ అనమాట. ఈ సినిమాతో ఏఆర్ రెహమాన్ ప్యాక్ ఆడేస్తాడని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇక బుచ్చిబాబు పబ్లిక్ పల్స్ బాగా తెలిసినటువంటి డైరెక్టర్లో అతి తక్కువ మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. బాగా అంటే రాజమౌళి తర్వాత అంటే ఆయన చేతులు కట్టుకుని సైలెంట్గా ఉంటాడు అనుకుంటున్నారేమో. పక్క మాస్ పల్స్ తెలిసినటువంటి డైరెక్టర్లో అతి కొద్ది మంది తీసుకుంటే అందులో బుచ్చిబాబు ఖచ్చితంగా 1, 2, 3 ప్లేసుల్లో ఉంటాడనమాట. సో అలాంటి డైరెక్టర్. సో చాలా సింక్లో ఉన్నాడని చెప్పాలి బుచ్చిబాబు కూడా. అలాగే ఈ సాంగ్లో విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్, అలాగే సౌల్ఫుల్ రస్టిక్ మ్యూజిక్, ఇక ఇంటర్నేషనల్ స్కోర్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఇక మన రామ్ చరణ్ అండ్ జాన్వీ అంటే పెద్ది అండ్ అచ్చియమ్మ పేరింగ్, బ్యూటిఫుల్ పేరు. అంటే మనకు సాంగ్లో ఓన్లీ చరణ్ గారే కనిపించారు. మనకి విజువల్స్తో నవంబర్ 7th చూస్తాం. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ సాంగ్లో వోకల్స్ అండ్ విజువల్స్ ట్యూన్స్ కూడా సూపర్ ఫ్రెష్గా అనిపించాయి. రాసి పెట్టుకోండి, చాట్ పాస్ సాంగ్ ఆల్బమ్ లోడ్ అవుతుంది. పెద్ద సాంగ్స్ మామూలుగా ఉండవు. మీకు డౌట్ ఉంటే దీన్ని మార్క్ చేసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 7 నుంచి పదే పాడుకుంటారు ఈ చికిరి అనే సాంగ్. ఇప్పుడు మీరు చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే. నవంబర్ 7th ఇంకా చూస్తారు. స్టెప్స్ విజువల్తో మళ్ళీ చూసేలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సాంగ్ రిలీజ్ అయిన రోజు సోషల్ మీడియా షేక్ అవుద్ది. నాకైతే అంత పిచ్చిగా నచ్చింది ప్రోమో కూడా. సో మీలో ఎంతమంది ఈ సాంగ్ ప్రోమో చూసి మీకు ఎంతమందికి నచ్చింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను.